ఫ్రెండ్స్ వీడియో టైటిల్ థంబ్నెయిల్ చూస్తే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు చేసే పని ఈసారి కూడా చేశారు. ఏంటి అంటే ఐఫోన్ 16 ప్రో మీద, అంటే లాస్ట్ ఇయర్ 15 ప్రో ఉండే, ఈసారి 16 ప్రో మీద భారీగా డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే రాత్రి 12 గంటల వరకు మేల్కొని ఈ మొబైల్ని తక్కువ ధరకు కొట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నారో వాళ్ళలో చాలామందికి నిరాశ ఎదురైపోయింది. యాక్చువల్లీ నేను కూడా ట్రై చేశాను. నేను ట్రై చేసినప్పుడు నాకు వచ్చిన మెసేజ్ ఏంటి అంటే, అసలు మీ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన సర్వర్ అనేది స్లో ఉంది, వేరే క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకోమని చెప్పేసి నాకు మెసేజ్ రావడం స్టార్ట్ అయిపోయింది. మీలో కూడా చాలామందికి వచ్చే ఉంటుంది. దీని తర్వాత కొద్దిసేపటి వరకు యాప్ పనిచేయలేదు, వెబ్సైట్ ఓపెన్ చేద్దామంటే వెబ్సైట్ పనిచేయలేదు. సో మరి ఎక్కువగా ఒకటేసారి ట్రాఫిక్ వచ్చిన కారణంగా ఇలా జరిగింది అని చెప్పేసి మనం అనుకుందాం. ఎందుకంటే వీళ్ళు భారీగా డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి. సరే, ఇలాగో అలాగా కష్టపడి రాత్రి 12 గంటల వరకు మేల్కొని, 12 ఎక్కడ 1, 2 అయింది ఇదంతా చేసే ఈ ప్రాసెస్ మొత్తం చేసే వరకు. సరే, 1 వరకు మేల్కొని మళ్ళీ అదంతా కరెక్ట్ అయిపోయిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేశారు చాలామందికి 80,000కు 70,000కు 90,000కు ఇలా డిఫరెంట్ ప్రైజింగ్లో అయితే ఈ ఐఫోన్ 16 ప్రో అనేది ఆర్డర్ ప్లేస్ అయింది. సో మరి అంత కష్టపడి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఎవరికైనా హ్యాపీ అని అనిపిస్తుంది, అమ్మ తక్కువ ధరకు మొబైల్ దొరికింది అని చెప్పేసి. కాకపోతే చాలామందికి నెక్స్ట్ డే నుంచి వచ్చిన మెసేజ్ ఏంటి అంటే, మొబైల్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన కారణంగా మీ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి అయితే మెసేజ్ రావడం జరిగింది. సో మరి దీనికోసమే చాలామంది ట్విట్టర్లో ఫ్లిప్కార్ట్ని ఒక ఆట ఆడుకుంటున్నారు, అమ్మనా బూతులు తిడుతున్నారు. రీజన్ ఏంటి అంటే, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనేది మనం ఆర్డర్ ప్లేస్ చేయకముందు చెప్పాలి. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత డెలివరీ టైం చూపించిన తర్వాత మరి అవుట్ ఆఫ్ స్టాక్ ఎలా అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. మరి మీలో ఎంతమందికి ఇట్లాంటి ఇష్యూ జరిగింది అనేది కింద కామెంట్లో రాయండి. నేను కూడా ఐఫోన్ 16 ప్రో మొబైల్ని ఆర్డర్ చేశాను. కాకపోతే 94,000 రూపాయలకు అయితే నేను ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ నా కోసం కాదు, నాకు తెలిసిన ఒక బ్రదర్ కోసం అయితే నేను ఈ ఆర్డర్ చేసేసాను. మరి 80,000 నుంచి స్టార్ట్ చేస్తే 94,000కు ఖచ్చితంగా మొబైల్ కావాలి అంటే ప్లేస్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అది ఇప్పటివరకు మొబైల్ అయితే డెలివరీ కాలేదు. మరి నాకు కూడా అది ఎప్పుడు క్యాన్సిల్ అవుద్ది అనేది అయితే తెలియదు. మరి చాలామంది సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అలానే అనిపిస్తుంది. సో మరి నాకు అనిపించింది ఏంటి అంటే, యాక్చువల్ వీళ్ళు ఏంటంటే ఆర్డర్ తీసుకుంటున్నారు. ఒకరు 70,000కి ఆర్డర్ పెడుతున్నారు, ఒకరేమో 80,000కి ఆర్డర్ పెడుతున్నారు, ఒకరేమో నాలాంటి వాళ్ళు 94,000కి ఆర్డర్ పెడుతున్నారు. సో ఎవరైతే 70,000కి ఆర్డర్ పెట్టారో లేకపోతే 80,000కి ఆర్డర్ పెట్టారో వాళ్ళకు ఈ మొబైల్ డెలివరీ చేస్తే బెనిఫిట్ ఉంటుందా? 94,000కు ఆర్డర్ చేసిన వాళ్ళకు ఈ మొబైల్ డెలివరీ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందా? ఆబ్వియస్లీ ఎక్కువ రేట్ పెట్టి ఆర్డర్ చేసిన వాళ్ళకు డెలివరీ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది కాబట్టి తక్కువకు ఆర్డర్ చేసిన వాళ్ళది క్యాన్సిల్ చేస్తున్నారు కావచ్చు. నాకైతే అట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే. మరి మీకు కూడా ఇలా అనిపిస్తుందా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ ఛార్జెస్ వేసి దాంతో కూడా వీళ్ళు డబ్బులు తీసేసుకుంటున్నారు. సరే, ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి, రెయిన్ ఫీ అని చెప్పేసి, ఆ ఫీ ఈ ఫీ అని చెప్పేసి ఏదో ఒక ఫీ చెప్పేసి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. సరే, కాకపోతే సర్వీస్ కూడా అలానే ఇస్తే బాగుంటుంది. అంతేకాకుండా ₹1 ఫోన్ ఇస్తాం, ₹50 ఆ గ్యాడ్జెట్స్ ఇస్తాం, ఈ గ్యాడ్జెట్స్ ఇస్తామని చెప్పేసి బ్యానర్లు పెడుతూ ఉంటారు. కాకపోతే అది ఏదో ఒక్కరికి ఇస్తారు కావచ్చు, ఇద్దరికి ఇస్తారు కావచ్చు, వాళ్ళ వెబ్సైట్ మీదకి ట్రాఫిక్ తెచ్చుకోవడానికి మాత్రమే. నన్ను అడిగితే మాత్రం అటువంటి సేల్లో పార్టిసిపేట్ చేయడం అంతా ఫులిష్ పని ఏది ఉండదు. అంటే ₹1 దొరుకుద్ది, ₹2 దొరుకుద్దని. మీలో ఎవరికైనా ఇప్పటివరకు ₹1 ₹2 ఇటువంటి వీళ్ళు ఆఫర్ పెట్టినప్పుడు దొరికిందా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. వేరే వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా అర్థమవుద్ది నిజంగా దొరుకుద్దా లేదా అనేది. మరి ఇట్లా అమెజాన్ వాళ్ళు ఎలా అంటే, అమెజాన్ వాళ్ళు కూడా చేస్తారు, కాకపోతే ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువ చేస్తారు. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు కుప్పలు డబ్బులు ఇచ్చి మరి అడ్వర్టైజ్మెంట్లు వేయించుకుంటున్నారు అనుకోండి. కాకపోతే ఈ వీడియో మాత్రం నేను నా చుట్టుపక్కల చూసిన దాన్ని, ట్విట్టర్లో చూసిన దాని ఆధారంగా అయితే మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి సేల్ వచ్చినప్పుడు నేను మీకు ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే, చాలామంది అంటే ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లు చూసి ఎస్పెషల్లీ కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళ పర్సన్స్ ఉంటారు సారా. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు వాట్సాప్లో వచ్చిన ప్రతి ఒక్క లింక్ని క్లిక్ చేసేసి అది నిజమని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ స్కామర్స్ అయినా లేకపోతే ఈ హ్యాకర్స్ అయినా ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ ఇంటర్నెట్ అంటేనే ఆల్రెడీ డేటా అనేది వాళ్ళ దగ్గరకు వచ్చేసేస్తుంది. ఇప్పుడు మనము గిబ్లీ అని చెప్పేసి, అదని చెప్పేసి, ఇదని చెప్పేసి, ఫేస్బుక్ అని చెప్పేసి మనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మన ఏజ్ ఏంటి, మన మొబైల్ నెంబర్ ఏంటి, మనం ఎక్కడ ఉంటాం, ఇటువంటి డేటా మొత్తం హ్యాకర్స్ దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే ఎక్కువ ఏజ్డ్ ఉన్నారో, టెక్నాలజీ గురించి అంత ఎక్కువగా నాలెడ్జ్ ఉండదో వాళ్లకు సేమ్ అమెజాన్ లాగా కనిపించే ఒక డమ్మీ వెబ్సైట్ సంబంధించిన లింక్ అనేది పంపించి, ఇప్పుడు ఈ మొబైల్ అనేది సగం ధరకే వస్తుంది, ఇప్పుడు ఇది కొనుక్కోకపోతే ఆఫర్ మిస్ అవుతారు అన్న వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, స్టార్టింగ్ లెటర్స్ అమెజాన్ అని చెప్పేసి ఉండేది మాత్రం చూస్తారు. దాని తర్వాత ఉండే మొత్తం యూఆర్ఎల్ని వాళ్ళు చూడకుండానే క్లిక్ చేసేసి స్కామ్లలో ఇరుక్కుంటూ ఉంటారు. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ముందుగానే ఇప్పి పెట్టండి, ఏ లింక్ పడితే ఆ లింక్ని క్లిక్ చేయకండి అని చెప్పేసి, అసలు లింక్లే క్లిక్ చేయకండి చెప్పండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి పర్చేస్ చేయండి తప్పిస్తే, అది ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, టెలిగ్రామ్ అయినా సరే. టెలిగ్రామ్లో కూడా చాలా
ఫేక్ ఛానల్స్ అనేవి క్రియేట్ చేసేసి అటువంటి డీల్ అయ్యే ఉండదు, కాకపోతే అటువంటి డీల్ ఉన్నట్టు నమ్మించి మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ని, ఏ టెలిగ్రామ్ ఛానల్ పడితే ఆ టెలిగ్రామ్ ఛానల్ నమ్మకండి. మీరు రెగ్యులర్గా ఎవరినైతే ఫాలో అవుతూ ఉంటారో, రెగ్యులర్గా ఎవరైతే డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని అయితే ఫాలో చేస్తే పర్లేదు. ఇప్పుడు మన ఛానల్ కూడా ఉంటుంది టీటీటీ లూట్స్ అని చెప్పేసి. సో మన ఈ ఛానల్లో ఏ వస్తువు తక్కువ ధరకు దొరికినా నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో మరి అక్కడ నుంచి అయితే కొనుక్కొని మీరు మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేస్తున్నాను, కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు. అయితే టాపిక్లోకి వచ్చేద్దాం. వెబ్సైట్ చేయడం ఒకప్పుడు చాలా పెద్ద పని, కానీ ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ లాగా కనిపించేది, అమెజాన్ లాగా కనిపించేది. సో కాబట్టి మీకు వాట్సాప్లో అయినా సరే, ఏ ప్లాట్ఫామ్లో నుంచి అయినా సరే లింక్స్ వస్తే దాన్ని క్లిక్ చేయకండి. SMS రూపంలో వచ్చినా సరే దాన్ని క్లిక్ చేయకండి. ఇంకా ఫైనల్ చెప్పాల్సుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఐఫోన్ అనేది 50,000కి వస్తుంది. కాకపోతే మీ బడ్జెట్ అనేది 20,000 అనుకోండి. సో మరి 50,000 మొబైల్ అనేది కొనుక్కోవాలి, తక్కువ ధరకు దొరుకుతుంది అని చెప్పేసి చాలామంది ఓ 30,000 అప్పు చేసి మరి ఐఫోన్ లాంటి మొబైల్స్ని కొనుక్కుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డబ్బులు సేవ్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే 70,000 ఉండే మొబైల్ అనేది 50,000కే వస్తే 20,000 సేవ్ అయిందని అనుకుంటున్నారు. కానీ మీ జేబులో నుంచి ఇంకా ఎక్స్ట్రా మీ అవసరం లేకపోయినా సరే వాళ్ళు మీతోటి 30,000 ఖర్చు చేస్తున్నారన్న సంగతి మర్చిపోతున్నారు. దీంతో పాటు ఇప్పుడు వీళ్ళు ఈ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశారంటే, ప్రోడక్ట్ అనేది ఈ సేల్లో మిస్ అయిపోతే మళ్ళీ ఇంకెప్పుడు అంత తక్కువ ధరకు దొరకదు అన్నంత హైప్ క్రియేట్ చేసేసారు. కాకపోతే ముచ్చట ఏంటంటే, నెక్స్ట్ మళ్ళీ మనకు దీవాళీ సేల్ అని చెప్పేసి, క్రిస్మస్ సేల్ అని చెప్పేసి, న్యూ ఇయర్ సేల్ అని చెప్పేసి ఇలా రకరకాల సేల్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానిలో మళ్ళీ మీకు ఈ ప్రోడక్ట్స్ అనేవి తక్కువ ధరకు దొరుకుతాయి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోయినా, లేకపోతే మీరు ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేసి క్యాన్సిల్ అయిపోయినా సరే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు సేల్లో దొరుకుద్ది. అంతేకాకుండా చాలామంది ఒక ప్రోడక్ట్ కొనుక్కుందాం అని చెప్పేసి వస్తారు. కాకపోతే దాని పక్కకి కింద సజెషన్స్లలో వేరే ప్రోడక్ట్ కూడా చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ ప్రోడక్ట్ అనేది మనకు అవసరం ఉండదు, అయినా కూడా తక్కువకి వస్తుందని చెప్పేసి కొనుక్కొని ఇంట్లో ఎక్కడో మూల పడేస్తూ ఉంటారు. నేను కూడా వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఇంతకుముందు ఇరుక్కున్నాను. చాలా ప్రోడక్ట్స్ని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే తక్కువకు వస్తుంది అని చెప్పేసి కొనుక్కొని వేస్ట్ చేసేసుకున్నాను డబ్బులను. సో మీరైతే అటువంటి పనులు చేయకండి. సో మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ. Baby, you give me ice and fire. You're giving me wings.